ఈ ఇల్లర్కం గురించి మర్చిపోదామండి. పెళ్లి గురించి కూడా మర్చిపోండి. నిజంగా మీ పెంపకం బాలేదండి. నా కొడుకు మీద చేయేస్తే చెయ్యి నరికేస్తా. ప్రేమ లేనోడికి, డబ్బు మీద ఆశున్నోడికి నా కూతురునిచ్చి నేను పెళ్లి చేయలేను. నన్ను క్షమించండి, మీతో గొడవ పట్టడానికి కారణం ఉంది. అక్కడ గొడవ జరుగుతున్నప్పుడు మీ కొడుకు మీ వైపు ఉంటాడా, నా కూతురు వైపు ఉంటాడా అని చూశాను. కానీ మీ వైపే నిలబడ్డాడు. నా కూతురికి నేను తప్ప ఇంకెవరు లేరు. నేను లేకపోతే మీ కొడుకు నా కూతురికి సపోర్ట్ చేయకపోతే పరిస్థితి ఏంటి? అందుకే నేను పెళ్ళొద్దన్నాను.